తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సుమటోగా కేసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం, దేవుణ్ణి రోడ్డుకు లాగడం సరికాదన్నారు. టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవమన్నారు నారాయణ. ఇకనైనా ఊరు పేరు లేని కంపెనీలకు నెయ్యి టెండర్లు ఇవ్వొద్దని సూచించారు. నిజమే, తిరుమల దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ధార్మిక సంస్థ. దానికి ఎలాంటి అపవాదం వచ్చినా కూడా నష్టమే. మేమేమి డివోటీస్ కావు, మాకేం భక్తి లేదు. అయితే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది, రెసిడెన్స్ ఇన్స్టిట్యూషన్ పైన మాకు మర్యాద ఉంది. కాబట్టి దేనికి అపచారం జరగకూడదు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో పబ్లిక్ సెక్టార్ నుంచి డైరీస్ నుంచి తీసుకునేటువంటి ఆ తర్వాత దాన్ని మెల్లగా మారిపోయింది. ఏదో వల్ఫా సంస్థ ఇది సంస్థకి ఇచ్చారట, అదేమో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఉండేది. ఈ కల్చర్కి మారిపోయి ఉంది కాబట్టి డౌట్ వచ్చింది, పంపించారు ల్యాబొరేటరీ కూడా ఇది అచ్చమైన ఆవు పాలు కాదు, నెయ్యి కాదు తేల్చేశారు. ఇప్పుడు చేయాల్సిందేంటి? ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు దేవుడిని అడ్డబెట్టుకుని దాడి చేయడము, రూలింగ్ పార్టీ వాళ్ళు దేవుడిని అడ్డబెట్టుకుని వాళ్ళపైన లేకుండా ప్రయత్నించడమే కాకుండా ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ఎదిరిపోతున్నారు. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని దీనిపైన తక్షణం ఎక్స్పర్ట్స్ని పెట్టి విచారణ జరిపించి చర్య తీసుకొని కోరుతున్నాం.